ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానది నుంచి నీళ్లు రావాలంటే శ్రీశైలానికి వచ్చి, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కి వచ్చి, ఆ తర్వాత మన ప్రకాశం బ్యారేజ్ కానీ పులిచింతలకొచ్చి, పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ ఈ లోపుగా నీళ్ళంతా కూడా ఇతర సాగర్ కెనాల్ అటు ఇటు, శ్రీశైలం అటు ఇటు ఇయన్నీ నడుస్తాయి. అయితే ఈ ఏడాది శ్రీశైలంలోనూ నీళ్లు నిండలేదు. అక్కడి నుంచి కొంత మొన్న వరదలు పైనుంచి వస్తున్నాయి కదా అని కిందకి దించారు. వదిలిపెట్టారు. అయితే ఇప్పుడు క్రమంగా ఇన్‌ఫ్లో తగ్గిపోయింది. 300 పైన టీఎంసీలు నిల్వ ఉండాల్సిన చోట ఇప్పుడు 160 దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు ఇన్‌ఫ్లో తగ్గింది కాబట్టి అవుట్‌ఫ్లో కూడా తగ్గింది. కాబట్టి ఇంకా అది నిండితే గాని వ్యవహారం కాదు. కాబట్టి ఇప్పుడు సమస్యే. వాస్తవంగా ఈ కృష్ణా డెల్టాకి ఈ సమస్య పైన ఆల్మట్టి కట్టాక వస్తుందని భావించిన పులిచింతలు కట్టించాడు రాజశేఖర రెడ్డి. అయితే పులిచింతలది అప్పట్లో ఇంకా తెలంగాణతో వ్యవహారం సెటిల్ కాలేదు కాబట్టి ఒక ఆస్పెక్ట్. రెండోది ఆ పేరు రాజశేఖర రెడ్డి ఎందుకు రావాలే, రాజశేఖర రెడ్డికి ఎందుకు రావాలి అన్నటువంటి ఉద్దేశంతో పట్టిసీమని తెర మీదకి తీసుకొచ్చి గోదావరి నీళ్ళని పోలవరం కాలువల్లో నుంచి లిఫ్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడికి పోయడం, కృష్ణానదిలో అది ప్రకాశం బ్యారేజ్ ఎగువన పోయడం, తద్వారా కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇవ్వాలన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్. 13.5 లక్షల ఎకరాలకి ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్లు రాకపోయినా ప్రస్తుతం అదే నడుస్తుంది. చంద్రబాబు గారు ఫస్ట్ ట్రిప్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అది పూర్తి చేశారు. ఈ 10 సంవత్సరాలు అదే మ్యాక్సిమం కూడిపెట్టిందని చెప్పాలి.